అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 12 విందాం. తన ప్రేమ విషయం అమృతవర్షిని తన ఫ్రెండ్స్కి చెప్పేసింది. అందరూ అమృతవర్షిని నాట పట్టించారు. అమ్మో, ఎంతో మౌనంగా ఉండి ప్రేమలో పడిపోయావా? ఇషాన్, నువ్వు మా వర్షిని ఎలా ప్రేమలో పడేశావు? అసలు ఇది ఎవరిని చూడదే, ఎంతో సైలెంట్గా ఉంటుంది. మేమందరం ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఎలా లవ్ పుట్టింది? ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు? మాకు తెలియాలి అంటూ గొడవ చేశారు. మా సీక్రెట్ మీకెలా చెప్తాం అన్నాడు ఇషాన్. అబ్బో, అయితే వర్షిని నువ్వు చెప్పు అన్నారు వాళ్ళు. ఎలా ఏముంది, అందరిలానే నవ్వుతూ అంది వర్షిని. అబ్బా, ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంటుంది. ఎప్పుడు మా పక్కన ఉంటూనే మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నారు? ఎప్పుడు ప్రేమలో పడ్డారు? చూపులతోనే ఎలా ప్రేమించేసుకున్నారు? సంగీత మహా ఉత్సాహంగా అడిగింది. అబ్బా, దీనికి ఉత్సాహం ఆగట్లేదు. చెప్పవే బాబు, లేకపోతే నేను చంపుకు తింటుంది. బా, నువ్వెక్కడ ప్రత్యేకంగా కలుసుకోలేదు లేవే, మామూలుగానే ఏదో అలా జరిగిపోయింది చిరుసిగ్గుగా అంది వర్షిని. ఇషాన్ అందర్నీ తన మాటల గారడీతో ఆకట్టుకున్నాడు. అతని అందం, హుందాగా ఉండే ప్రవర్తన, మాట తీరు, మంచితనం అతనిపై అందరికీ మంచి అభిప్రాయం కలిగింది. అతని మాయలో అందరూ పడ్డారు. అమృతవర్షిని ఎంతో అదృష్టవంతురాలని పొగిడేవారు. వర్షిని ఇషాన్ ప్రేమలో పడిందని తెలుసుకున్న సుధీర్ బాధపడ్డాడు. అతనికి చాలా బాధగా ఉంది. అమృతవర్షిని లాంటి మంచి అమ్మాయిని పందెం పేరుతో మోసం చేయడం అతను తట్టుకోలేకపోతున్నాడు. ఈ విషయం చెబుదామంటే ఇషాన్ ఒట్టు వేయించుకున్నాడు. అప్పటికే ఇండైరెక్ట్గా చాలాసార్లు హెచ్చరించాడు. కానీ ఇషాన్ మంచితనం చూసి అతని మీద ఎవరికి ఎటువంటి అనుమానం వాళ్ళకి రావట్లేదు. చెప్పినా నమ్మేటట్టుగా లేరు. ఇదంతా ఆలోచించి అతనికి చాలా వేదనగా ఉంది. అనవసరంగా రోజుకు బీచ్కి వెళ్ళడం తప్పయింది. వర్షిని ఎలా ఈ ఉచ్చులోంచి తప్పించాలో అర్థం కాలేదు. డైరెక్ట్గా చెప్పినా నమ్మేటట్లు లేదు. పైగా ఇషాన్ ఏదో ఒకటి చెప్పి మాయ చేసేస్తాడు. మొన్న కూడా అంతే, తను చెప్పబోతోంటే అడ్డుపడ్డమే కాక నేనేదో జోక్ చేశానన్నట్టుగా మార్చేశాడు. అంత మంచి అమ్మాయిని కూడా వల్లో పడేశాడు వెధవ అంటూ ఇషాన్ని తిట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఇషాన్తో సరిగా మాట్లాడడం లేదు సుధీర్. కానీ అదేం ఇషాన్ పట్టించుకోవడం లేదు. అదేదో వీడి చెల్లెలైనట్టుగా తెగ బాధపడిపోతున్నాడని సుధీర్ మీద విసుక్కున్నాడు. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ పందెం గెలిచి తీరుతాను, నేనేంటో ఈ వెధవలకు చూపిస్తానంటూ పొగరగా అనుకున్నాడు ఇషాన్. సుధీర్ రూమ్లో వాళ్లతో కూడా అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు. తన రీసెర్చ్ ఏదో తను చేసుకుంటున్నాడు. ఎక్కువగా లైబ్రరీలో గడపసాగాడు. ఎందుకురా మాతో మాట్లాడడం లేదు అంటే అడిగారు ఫ్రెండ్స్ ఒకరోజు. మీలాంటి గొప్పవాళ్లతో నాలాంటి వాళ్ళు స్నేహం చేయలేరులే, నన్ను వదిలేయండి అన్నాడు సుధీర్. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అన్నారు బాధగా వాళ్ళు. ఎలా మాట్లాడుతున్నాను? పందెం పేరుతో ఇషాన్ ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తుంటే అది మీరంతా ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు అక్కా చెల్లెలు లేరా? వాడికి ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి కోపంగా అన్నాడు సుధీర్. మనం చెప్పినా వింటాడా ఏంటి? వాడికుండాలి బుద్ధి, మేమేం చేస్తాం అన్నారు వాళ్ళు. వీడొకడు మధ్యలో ఇషాన్ని చెడగొడతాడేమో అని కోపంగా అనుకుంటూ, అయినా నేనున్నానుగా వాడిని రెచ్చగొట్టడానికి అంటూ చందు అదోలా నవ్వుకున్నాడు. రోజురోజుకి ఇషాన్ వర్షన్ల ప్రేమబంధం మరింత బలపడసాగింది. ఇషాన్ పందెం గురించి ఆమెను ప్రేమించాడేమో కానీ వర్షిని మాత్రం మనస్ఫూర్తిగా తను ప్రేమించింది. ఇందుకు కారణం ఇషాన్ వాక్స్ చాతుర్యం, అతను చూపించే ప్రేమ, ఆ మంచితనం వర్షిని మరింతగా ఆకట్టుకున్నాయి. వైజాగ్లో వాళ్ళు తిరగని ప్రదేశం లేదు. ఎంత తిరిగినా తన హద్దులు మాత్రం మర్చిపోలేదు వర్షిని. వర్షిని తనపై చూపించే ప్రేమకు ఎక్కడ లొంగిపోతాడో అని భయపడేవాడు ఇషాన్. నిజానికి ఇషాన్ ఆమెను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమించాడు. ఆమె వ్యక్తిత్వం తెలిసిన కొద్దీ ఆమెపై ప్రేమ మరింత పెరిగింది. తన గుండెల నిండా ఆమెపై ఉన్న ప్రేమను అతను గుర్తించలేకపోయాడు. ట్రైన్ ఎక్కించడానికి వెళ్తూ, నువ్వు లేని 2 రోజులు నేను ఉండలేకపోతున్నాను, ప్లీజ్ ఉండిపోవా బ్రతిమలాడుతూ అన్నాడు ఇషాన్. సారీ ఇషాన్, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు. నేను వెళ్ళకపోతే మమ్మీ బాధపడుతుంది, నన్ను చూడకుండా ఉండలేదు. నేను కూడా అంతే. తల్లి తనను ఎంతగా ప్రేమిస్తోంది. తల్లిదండ్రులకు తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పింది వర్షిని. వర్షినికి తల్లిదండ్రులపై ఉన్న అపారమైన ప్రేమను అతను గుర్తించాడు. ముఖ్యంగా తల్లంటే వర్షినికి ప్రాణం.
ఏది ఆలోచించినా ఏ పని చేసినా తల్లిని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. తమ ప్రేమ పెద్దవాళ్ళ వరకు వెళ్తే కష్టం. వర్షిని ఏ విషయమైనా చెప్పకుండా ఉండదు. ఈ విషయం మాత్రం వాళ్ళ దాకా వెళ్ళనీయకుండా చూసుకోవాలనుకున్నాడు ఇషాన్. వర్షిని కూడా ఇప్పుడే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడం ఎందుకులే అని తమ చదువైన తర్వాత చెప్పొచ్చు అనుకుంది. అసలే తల్లికి తన విషయంలో భయాలు ఎక్కువ. ఇప్పుడు తన ప్రేమలో పడ్డానని చెప్తే తల్లి భయపడుతుంది. ఎవరు, ఎలాంటివాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కొన్ని తీసుకొచ్చి పరిచయం చేద్దామా అన్నా అది కుదిరేటట్లేదు. ఇలా ఇంట్లో చెప్పకుండా ఉండడం వర్షిని గిల్టీగా అనిపించింది. ఈ విషయం ఇషాన్తో మాట్లాడాలనుకుంది. మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను అంది వర్షిని. ఆ మాట గతుక్కుమన్నాడు ఇషాన్. అప్పుడే ఎందుకు? వద్దు, నా గురించి ఏమని చెప్తావు? జాబ్ అది లేకుండా బాగుండదు అన్నాడు ఇషాన్. ఏం పర్వాలేదు, జాబ్ తర్వాతైనా వస్తుంది కదా అంది వర్షిని. లేదు, ఎవరైనా వాళ్ళ అమ్మాయి జాబ్ లేని వాడిని ప్రేమిస్తుందంటే ఒప్పుకోరు. ఒప్పుకున్నా కూడా నా మీద అంత మంచి అభిప్రాయం ఉండదు. ఇంకా నీ చదువు కూడా అవ్వలేదు కదా, ఈ లోపు నాకు ఉద్యోగం వస్తుంది, అప్పుడే వెళ్ళి మాట్లాడదామని నచ్చ చెప్పాడు. వర్షినికి కూడా అదే నిజమనిపించింది. ఒకరోజు ఆమెకు చీరను ప్రజెంట్ చేస్తూ, నేను చీరలో చూడాలనుంది, రేపు కట్టుకురా అన్నాడు ఇషాన్. వర్షిణిని రేపు ఎలాగైనా లొంగ తీసుకోవాలని ప్లాన్ వేశాడు. ఏంటి విశేషం అంది వర్షిని. రేపు చెప్తానన్నాడు ఇషాన్. సరే, ఈ రాత్రంతా అదేంటా అని ఆలోచిస్తూ ఉంటానులే నవ్వుతూ అంది. అవన్నాడు సాయంత్రం తనిచ్చిన చీర కట్టుకుని వస్తున్న అమృతవర్షిని చూడగానే అతని కళ్ళు చెదిరిపోయాయి. ఆమె చీరలో ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు. గులాబీ రంగు చీరపై గోల్డ్ కలర్ డిజైన్ వర్క్తో అందంగా ఉంది చీర. ఆ చీర ఆమె శరీర ఛాయలో కలిసిపోయింది. చక్కటి నుదురు, విల్లులా వంగిన కనుబొమ్మలు, మిలమిలా మెరుస్తున్న వాలు కళ్ళు, సన్నజాజి ముక్కు, పగడాలను తలపిస్తున్న పెదవులు, బుల్లిగెడ్డం, అద్దంలాంటి చెక్కిళ్ళు, శంఖంలాంటి మెడ, హిమాలయాల్లాంటి కుచద్వయం, వయ్యారంగా దూకుతున్న జలపాతంలా ఉన్న సన్నని నడుము, నల్లత్రాచులాంటి పొడవైన జడ. ఆమె నడుస్తుంటే హంసగమనం గుర్తొచ్చింది. ఇంత అందమైన అమ్మాయి తను ప్రేమిస్తోందని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆమె దగ్గరకొచ్చి, ఇషు ఏంటలా చూస్తున్నావు అని అడిగింది. అతను ఇంకా స్వప్న విశిష్టుల్లా ఆమె వైపే కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఈషు అంటూ అతను కుదిపింది. అతను లిక్కిపడి ఏంటి అన్నాడు. నాకేం తెలుస్తుంది, శారీ కట్టుకుని రమ్మంది నువ్వు, నన్ను అడుగుతావేంటి? ఇప్పుడు చెప్పు విషయమేంటో అని అతను పక్కన కూర్చుంటూ అంది. మొదటిసారిగా నా హృదయం ఇక్కడే ఈరోజే చేజారిపోయింది. అతని కంఠంలో ఏదో పరవశం. ఏంటి అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఒకరోజు నువ్వు బీచ్లో పడబోతుంటే ఒక అబ్బాయి పట్టుకున్నాడు, నీకు గుర్తుందా అని అడిగాడు. అవును గుర్తొచ్చింది అన్నట్టుగా తలూపింది. నిన్ను పడకుండా పట్టుకున్న అబ్బాయిని నేనే. ఆ క్షణంలోనే నా హృదయం నీతో ప్రేమలో పడింది. నువ్వా? ఇప్పుడు చెప్పలేదే? మరింత ఆశ్చర్యపోతూ, అందుకేనే చీర కట్టుకుని రమ్మన్నావు అని అడిగింది. అవును నవ్వుతూ అన్నాడు. మరి ఇప్పుడు చెప్పలేదే అంది. చెప్పే అవకాశం రాలేదు. సంగీత నన్ను పరిచయం చేయకముందే నువ్వు నన్ను చూసావు, కానీ గుర్తుపట్టలేదు అన్నాడు. ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా అడిగింది. గుడిలో అంటూ జరిగింది చెప్పాడు. అప్పటి నుండి ఫాలో అయ్యావా అని అడిగింది. అవును నవ్వుతూ అన్నాడు ఇషాన్. దొంగ, ఏం తెలియనట్టు ఫోర్స్ కొట్టావు, అతను భుజం మీద తలపెట్టుకుంటూ అంది వర్షిని. నిన్ను పడేయాలంటే ఆ మాత్రం నటించకపోతే ఎలా? నోరు జారాడు. నటనేంటి అయోమయంగా అడిగింది వర్షిని. దాంతో అతను కంగారు పడుతూ, అదేం లేదు, ముందే ఐ లవ్ యూ అని చెప్తే ఎక్కడ పళ్ళు రాలగొడతావన్న భయంతో చెప్పలేదు, బుద్ధిగా ఉన్నాను అదే అంటున్నానన్నాడు ఇషాన్. ఆ మాటకు ఆమె మధురంగా నవ్వింది. అతని గుండె లయ తప్పింది. అలా నవ్వకు తల్లి, నీ మత్తులో పడిపోయేటట్టున్నాను అనుకుంటూ, పద ఈ హ్యాపీ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. అతను ముందే హోటల్ రూమ్ బుక్ చేసి ఉంచాడు. ఈ రాత్రికి ఎలాగైనా వర్షిని పొందాలని అతని ఆలోచన. ఎక్కడికి వద్దు, ఇక్కడే కబుర్లు చెప్పుకుందాం అంది వర్షిని. అబ్బా ఇప్పుడు ఇక్కడేనా, అలా సరదాగా వెళ్ళొద్దాం అన్నాడు ఇషాన్. చూడు ఈ వెన్నెల, ఈ పరిసరాలు ఎంత అందంగా ఉన్నాయో, దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్దాం అంటున్నావు, ఇంతకంటే బాగుంటుందా?
పరవశంగా అంది వర్షిణి. తను బలవంతం చేస్తే లేనిపోని అనుమానాలు వస్తాయని సరే అన్నట్టుగా నీరసంగా తలూపాడు ఇషాన్. వర్షిణి ఏదో చెప్తోంటే అతను ఆమె మాటలు వినడం లేదు. ఎలా ఆమెను లొంగదీసుకోవాలని ఆలోచనలో పట్టాడు. ఏ ఇషు, నా మాటలు వినకుండా ఏదో ఆలోచిస్తున్నా అంది. దాంతో అతను ఉలిక్కిపడుతూ ఏం లేదు అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకోబోయాడు. వెంటనే వర్షిణి అతను వదిలించుకుని కాస్త దూరంగా జరిగి కూర్చుంది. ఏంటి హనీ, ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు? ఏమైంది ఇప్పుడు? నిన్నేమైనా చేస్తున్నానా? ప్రేమగా హత్తుకున్నాను అంతే కదా చిన్నబోయిన మొహంతో అన్నాడు. ఇప్పుడు ఇలాగే అంటావు, తరువాత ముద్దంటావు అంటూ వర్షిణి నవ్వుతూ అది కాదు ఇషాన్, మనం వయసులో ఉన్నాం కదా, టచ్తో ఆగుతుందా? ఆగదు. ముద్దు కావాలనిపిస్తుంది. ముద్దుతోనూ ఆగదు, ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. అదిద్దరికీ మంచిది కాదు. ఎందుకొచ్చిన తిప్పలు చెప్పు. మన పెళ్ళయ్యేంత వరకు కాస్త అదుపులో ఉంటే బాగుంటుంది. పెళ్ళైన తర్వాత నువ్వేం చేసినా నన్ను అడ్డు చెప్పను, ప్రామిస్ అంది వర్షిణి. ఈ పిల్ల పెళ్లి వరకు వెళ్ళిందా? ఎవడు పెళ్లి చేసుకుంటాడు బాబు నిన్ను? నీలాంటి జిడ్డుతో జీవితాంతం నేను వేగలేను నిట్టూర్పు విడిచాడు. అతని మూడు మార్చాలని ఈసారి వర్షిణియే పెళ్లి తర్వాత తమ జీవితం గురించి చెప్పసాగింది. కానీ ఇషాన్ ఆమె మాటలు వినడం లేదు. చీకటి పడ్డంతో అందరూ వెళ్ళిపోయారు. అక్కడక్కడ కొన్ని జంటలు మాత్రం ఉన్నాయి. అందరికీ దూరంగా ఒక పడవచాటును కూర్చున్నారు. ఇటువైపు ఎవ్వరూ రారు. వర్షిణి హోటల్కి వచ్చేటట్లు లేదు. ఇక్కడే పని కానిస్తే అనుకున్నాడు ఇషాన్. నిండు వెన్నెల్లో ఆమె వింత సోయగంతో మెరిసిపోతోంది. ఆమెను అలా చూస్తుంటే అతను మతిపోయింది. నిశ్శబ్దమైన పరిసరాలు, పండు వెన్నెల అతని వయసును రెచ్చగొట్టింది. గాలికి తెరచాపలా ఆమె పైట సయ్యాట్లాడుతోంది. పైట ఎగిరినప్పుడల్లా నిండు చందమామల యథసంపద, నెలవంకలాంటి నడుము దర్శనమిస్తోంది. ఇక చూస్తూ ఆగలేక నెమ్మదిగా ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు హత్తుకుని దొండపండులాంటి ఆమె పెదాలపై ముద్దు పెట్టుకోబోయాడు. ఏదో మాట్లాడుతున్న వర్షిణి చివరి క్షణంలో అతను చేయబోయేది గ్రహించి మొహం తిప్పుకుంది. వదిలేషు, పెళ్ళయ్యే వరకు ఇలాంటివి నాకు ఇష్టం ఉండదని ఇంతకుముందే చెప్పాను కదా సీరియస్గా అంటూ అతను ఒక తోపు తోసి లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి ఇషాన్ జంకాడు. సారీ హనీ, ఈ వెన్నెల్లో అందంగా ఉన్న నేను చూస్తూ ఆగలేకపోయాను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మరోసారి ఇలా జరగదు బాధగా అన్నాడు ఇషాన్. ఎక్కడ తను అబద్ధం చేసుకుంటుందో, మొదటికే మోసం వస్తుందని భయపడ్డాడు. పద వెళ్దాం అంది వర్షిణి. సారీ చెప్తున్నాను కదా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అంతలోనే భయంతో గబుక్కును వదిలేశాడు. అది వర్షిణి గుర్తించింది. ఆమె పెదవులపై లీలగా చిరునవ్వు మెరిసింది. ఇక్కడుంటే నీ మనసు కోతివేషాలు వేస్తుంది, పద వెళ్దాం అంది. ఇషాన్ మొహం వేలాడేసుకున్నాడు. చిన్నపిల్లాడి చేతిలో నుండి ఐస్ క్రీం లాక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అతని పరిస్థితి. ఏం జన్మరా నీది, ప్రేమించిన పిల్లను ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేకపోయావు. ఇంత అందం డబ్బుండి కూడా ఏం లాభంరా వెతవా, ఆ పిల్లకు జడుస్తున్నావంటూ తన తాను తిట్టుకున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అంది వర్షిణి. ఏం లేదు నీరసంగా ఆమెను అనుసరించాడు. ఆ రాత్రి పడుకునేటప్పుడు ఇషాన్ మొహం గుర్తొచ్చి వర్షిణికి నవ్వొచ్చింది. పాపం, తన నుంచి ఒక ముద్దు కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడో కదా. పోన్లే, ఒక్క ముద్దే కదా అని ఊరుకుంటే అక్కడితో ఆగరు కదా, మరింత ముందుకు వెళ్తారు, మాయలో పడేస్తారు. ఏ బలహీన క్షణంలోనో జరగరాని పొరపాటు జరగచ్చు. అప్పుడు తల్లిదండ్రులకు తన మొహం ఎలా చూపించగలదు? నీ మీద మేము పెట్టుకునే నమ్మకం కూల్చేసావు కదా అన్న ఒక్క చూపు చాలు. తను బ్రతికున్నా చనిపోయినట్టే. అందుకే అతను ఎంతగా ఆశపడుతున్నా, తనకు అతనిపై ఎంత ప్రేమ నమ్మకం ఉన్నా దూరంగా ఉంచుతోంది. ఆ మాత్రం నిగ్రహం లేకపోతే ఎలా? దీనివల్ల ఈషు వ్యక్తిత్వం కూడా తెలిసిపోతుంది అనుకుంది. ఇంతగా ఆలోచనా శక్తి, తల్లిదండ్రుల గురించి వాళ్ళ ఆలోచన గురించి తెలిసిన అమృతవర్షిణి ఒకానొక సమయంలో తన ఇషాన్ మాయలో పడి అతనికి సరెండర్ అవుతానని తన కల్లో కూడా ఊహించుండదు. ఇషాన్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, అలిగినా, కోపం తెచ్చుకున్నా కనీసం ముద్దు కూడా అనుమతించలేదు. నెలలు గడిచిపోతూనే ఉన్నాయి. పందెం గడువు దగ్గరకు వస్తోంది. ఏం చేయాలో పాల్పోవడం లేదు ఇషాన్కి. అనవసరంగా రెచ్చిపోయి పందెంకి దిగాననుకుంటూ తలపట్టుకున్నాడు. ఈలోపు అమృతవర్షినికి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఈషు, నాకు ఎగ్జామ్స్,
డిస్టర్బ్ చేయకు అంది వర్షిణి. ఇక్కడుండి చేసేది లేక హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అమృతవర్షిణి ఎగ్జామ్స్ అయిపోయాయి. మరో 2 రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో అని ఫ్రెండ్స్ అందరూ ఈ 2 రోజులు ఇక్కడే ఉండాలని అనుకున్నారు. దాదాపు హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోయింది. వీళ్ళలాగే అక్కడక్కడ కొంతమంది అమ్మాయిలున్నారు. ఆమె వెళ్ళిపోతుందని తెలుసుకున్న ఇషాన్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇక తాను ఓడిపోయినట్టే అనుకున్నాడు. కానీ అంతలోనే అతను నో నెవర్, తను ఓడిపోడు. ఇది తన మగతనానికి సవాల్. ఇంకా 2 రోజులుంది, ఏదో ఒకటి చెయ్యాలి. అమృతవర్షిణి వాళ్ళ ఇంటికి వెళితే కాంటాక్ట్ అవ్వడం కూడా కుదరదు. తమ గురించి తల్లిదండ్రులకు చెప్పేస్తుంది. ఇంతవరకు అంటే ఏదో మభ్యపెట్టాడు, కానీ ఇప్పుడు కుదరదు. ఇదంతా తను తలకు చుట్టుకుంటుంది. అంత పెద్ద రిస్క్ తను తీసుకోడు. తండ్రి కూడా, ఏంట్రా ఎప్పుడు చూసినా వైజాగ్ అంటున్నావు, అక్కడే గడుపుతున్నావు, చేసిన డెవలప్మెంట్ చాలు, ఇక ఇక్కడికి వచ్చే వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. ఏదో ఒకటి చెప్పి ఇంతవరకు తప్పించుకున్నాడు. కానీ ఇకపై కుదరకపోవచ్చు. ఎంతవరకు వచ్చిందని మధ్య మధ్యలో హేళన చేస్తున్నాడు చందు. పెళ్లి కానిదే టచ్ కూడా చేయనివ్వదు. ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది తనకి. అలా చేస్తే చచ్చినట్టు అదే నా ఒళ్ళో వాలుతుంది. తను పువ్వును నలిపినట్టుగా నలిపేసిన పంతం నెక్కించుకుంటాను. తనంటే ఏంటో ఈ వెధవలకు చూపిస్తాననుకున్నాడు. తనని ఇన్ని దెబ్బలు పెట్టిన అమృతవర్షిణి మీద కోపం కసి చెలరేగింది. నీ కాలి గోరు కూడా తాకనివ్వవా? ఇప్పుడు చెప్తాను నీ పని. నీ అణువణువు ఈ చేతులతో తాకి పువ్వు నలిపినట్టుగా నలిపేస్తాను. జీవితాంతం నీకు గుర్తుండేలా శిక్ష వేస్తాను. బీ రెడీ అమృతవర్షిణి, కసిగా అనుకున్నాడు ఇషాన్. మరి ఇషాన్ ప్లాన్ ఏంటి? తను ఏం చేయబోతున్నాడు? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.